మీ అందరికీ తెలిసిన ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో దాన్ని సాధించుకుని ఇక ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద పరిశ్రమను తెచ్చుకుని లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఉపాధి కల్పించింది విశాఖ ఉక్కు కర్మాగారం. అటువంటి కర్మాగారం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చివరి స్థాయికి దాన్ని లాస్ట్ నుంచి కింద స్థాయి వరకు కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నంలో దాన్ని మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు కూడా అపోజిషన్ లో ఉండి ఏదైతే ఈరోజు మన పార్టీ ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన నిరాదీక్ష కూర్చుని సమాగమే 62 రోజులంతా నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద పోరాటం జరిగింది. అవన్నీ పోరాట ఫలితాలే ఈ రోజు మనకు మళ్ళీ దాన్ని ప్రైవేటీకరణ మాట పక్కన పెట్టి దానికి 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించింది అంటే దాని కృషి చంద్రబాబు నాయుడు గారు చెప్పక తప్పదు. నిరంతరం కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 4 నెలల నుంచి 6 నెలలు అయ్యింది. ఈయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే మన రాష్ట్రానికి ఏదో రూపంలో ఫండింగ్ తేడం జరుగుతుంది. పోలవరం మీద క్లియరెన్స్ ఇచ్చుకున్నారు, దానికి నిధులు విడుదల చేసుకున్నారు. విశాఖకి ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా పోరాటం చేశారు. ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయకుండా అన్ని రోడ్లు కూడా గతుకుల మయంతో ఉంటే ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర కూడా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని ప్రతి ఊర్లోని కూడా బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వేసుకుంటున్నాం అంటే ఆయన చాకచక్యంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ తేవడం వల్ల ఇక్కడ ఒక పక్కనే మనకి ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అభివృద్ధిని కూడా చేసుకుంటూ ఏదైతే గత హామీలు ఉన్నాయో సంక్షేమాలను కూడా అతి తొందరలోనే అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన కేసుల గురించో లేకపోతే ఇతర దాని గురించో ఎప్పుడు మాట్లాడుకునేవారు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ భావితరాల భవిష్యత్తు గురించి కానీ ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దానికి నిదర్శనమే ఈ 5 నెలల్లో 6 నెలల్లో మనం చూపించే అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మనకి తేటతెల్లంగా కనపడుతుంది. రాబోయే కాలంలో ఇంకా ఇంతకన్నా అభివృద్ధి చేసుకుని రాజధానిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం అక్కడ అన్ని చేసుకుని ఆయన 2027 లోపల పోలవరాన్ని కూడా పూర్తి చేసుకుని రాష్ట్రానికి దిశ నిర్ధారించే విధంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు దావోస్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, అలాగే ఐటీ మంత్రి గారు వెళ్ళారు, మన రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళారు. గతంలో ఐటీ మంత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారి మీ దృష్టికి పెడుతున్నాను నేను. అంత చలిలో బయటికి వెళ్ళడం అవసరమా, అక్కడికి వెళ్ళడం అవసరమా అన్నారు. మీకు గుర్తుందో లేదో, పరిశ్రమల మంత్రి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఒక స్వెటర్ వేసుకోలేదు. ఆయన ఎక్కడ ఏ డ్రెస్ కోడ్ తోటి ఉంటారో అంత చలిలో కూడా అదే డ్రెస్ కోడ్ లో ఉండి వాళ్ళతో మాట్లాడుకుని మనకి కొన్ని వేల లక్షల కోట్లు ఎంఓయూలు ఈ రోజు వరకు కూడా చేయించుకునే పరిస్థితి ఉంది. అంటే ఆయనకి రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ఆయనకున్న
అభిమానం అది. ఏదో చెయ్యాలి అనే తాపత్రయంతో ఈ వయసులో కూడా ఆయన ఉన్నాను అంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం అది. అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి భవిష్యత్తు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.